all of you. So last classes లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాసెస్ లో? క్లియరా? నార్మల్ ప్రాబ్లమ్స్ అన్ని చేశారండి? చేసాం సార్. సో వెరీ గుడ్. నార్మల్ ప్రాబ్లమ్స్ ఇప్పటి వరకు జరిగింటన్నీ కూడా మనం నార్మల్ ప్రాబ్లమ్స్ అనమాట. సో టుడే ఇంకా మనం జిఎస్టీలోకి ఎంటర్ అవుతున్నాం. సో జిఎస్టీ అంటే ఏంటి, వాటికి సంబంధించిన బెనిఫిట్స్ అండ్ స్లాబ్స్, కాంపోనెంట్స్, ఇవన్నీ కూడా టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. పీపీటీ కనపడుతుందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేయండి. కనపడుతుందా? డన్ గైస్. చూడండి, జిఎస్టీ అంటే ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. ఈ జిఎస్టీ మన ఇండియాలోకి ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు, ఏ కారణాల వల్ల యూజ్ చేశారు, అసలు జిఎస్టీ ఇండియాలోకి రాకముందు ఎన్ని దేశాలలో ఇంప్లిమెంటేషన్ చేసి ఉన్నారు, ఫస్ట్ ఏ దేశంలో ఇంప్లిమెంటేషన్ చేశారు, తర్వాత మన ఇండియాలో మల్టిపుల్ ట్యాక్సెస్ తీసేసి ప్రజెంట్ ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, వాటి కాంపోనెంట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఓకే, జిఎస్టీ రావడం వల్ల ఇండియాలో మనకు వచ్చిన మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కషన్ చేస్తాం. ఓకే, సో ఈ జిఎస్టీ కాన్సెప్ట్ అనేది మనకి రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ట్యాక్స్ పేయర్స్కి అనేది మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, సో యాక్చువల్గా ఫస్ట్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఏంటి అంటే ఫ్రాన్స్. 1954లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. తర్వాత 160 కంట్రీస్ చూసి వాటిని కూడా ఆ దేశాల్లో కూడా జిఎస్టీని ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారు. తర్వాత ఈ కాన్సెప్ట్ని మన ఇండియాలోకి ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో అప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ సరిగా లేక తీసుకురాలేకపోయారు. తర్వాత 1 జూలై 2017లో మనకి పిఎం నరేంద్ర మోడీ ఆయన ద్వారా మన ఇండియాలోకి జిఎస్టీ అనేది ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. యాక్చువల్గా మనకి ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. సో ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? సో డైరెక్ట్ ట్యాక్స్ కింద మనకి ఇన్కమ్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, ఓకే, ఇలాంటి ట్యాక్సెస్ వస్తాయి డైరెక్ట్ ట్యాక్స్ కిందకి. ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి జిఎస్టీ ట్యాక్స్ వస్తుంది. ఇప్పుడు మనకి జిఎస్టీ అనేది డైరెక్టా ఇండైరెక్ట్ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అని మీరు చెప్పాలి ఇంటర్వ్యూలో ఎప్పుడైనా అడిగినా కూడా. ఓకే, ఇంట్రడక్షన్ చూసుకుంటే ఏంటి చూద్దాం. The indirect taxation system had inefficiencies and limitations due to multiple taxes, multiple tax rates, multiple kinds of taxation like manufacturing, trading and rendering services. ఈ జిఎస్టీ అనేది ఇండియాలో మీరు చూసుకున్నట్లయితే వేటి మీద అప్లికబుల్ అవుతుంది సార్ అంటే మల్టిపుల్ పాయింట్స్ అండ్ ట్యాక్సేషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మీద, ట్రేడింగ్ మీద, సర్వీసెస్ మీద ఈ జిఎస్టీ అనేది పడుతుంది. మనకు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. బిఫోర్ జిఎస్టీ రాకముందు చాలా మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎన్ని ట్యాక్సెస్ ఉన్నాయి మల్టిపుల్ అంటే? తర్వాత మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ ఎలాంటివి ఉన్నాయి, స్లాబ్స్ రేట్స్ ఏమేమి ఉన్నాయి, బిఫోర్ వ్యాట్లో ఎలాంటి రేట్స్ ఉన్నాయి, ప్రజెంట్ జిఎస్టీలో ఎలాంటి రేట్స్ ఉన్నాయి, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్, వై జిఎస్టీ అనేది మనం చూసుకుంటాం. ఇప్పుడు మార్కెట్లో మనకు 3 రకాల బిజినెస్లో జరుగుతాయి. ఒకటి మ్యానుఫ్యాక్చరింగా, లేదా ట్రేడింగా, లేదా సర్వీసెస్. ఈ మూడింటి మీదనే మనకు జరుగుతాయి. ఈ మూడింటి మీదనే మనకు మల్టిపుల్ ట్యాక్సెస్ అనేది జరుగుతాయి. అది మనకు తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో అది తర్వాత చూడండి డెఫినేషన్ చూడండి. సో జిఎస్టీ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ దట్ ఈజ్ అప్లైడ్ టు ది కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఈ ట్యాక్స్ అనేది పడుతుంది. ద సెల్లర్ యాడ్స్ ద జిఎస్టీ టు ది ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్.
A customer who buys the product pays the price plus GST, and the GST amount is collected by the seller was forwarded to the government. ఇప్పుడు మార్కెట్లో టైప్ ఆఫ్ డీలర్స్ ఉంటారు. ఎవరైతే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారో ఆ పర్సన్ కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు. అంటే 500 ప్రోడక్ట్ అనుకోండి, 550 కలెక్ట్ చేస్తాడు. అంటే 50 రూపీస్ ట్యాక్స్ అనమాట. ఓకే, అది గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేస్తారు. అది గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద కలెక్ట్ చేస్తారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద. ఓకే, తర్వాత ఓన్లీ కెనడా, బ్రెజిల్ అండ్ ఇండియా ఈ 3 దేశాల్లోనే డ్యూయల్ జిఎస్టీ స్ట్రక్చర్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో యూనిఫైడ్ జిఎస్టీ అంటే ఏంటి, డ్యూయల్ జిఎస్టీ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఇన్ యూనిఫైడ్ జిఎస్టీ ఎకనామీ, ట్యాక్స్ కలెక్టెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ దెన్ డిస్ట్రిబ్యూటెడ్ టు ది స్టేట్స్. యూనిఫైడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు ఇస్తుంది. అదే డ్యూయల్ సిస్టమ్ అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది, అంటే ఎవరిది వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ సంబంధించి స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది. ఎవరిది వాళ్ళు ఇండివిజువల్గా కలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో అది. తర్వాత మనకి బెనిఫిట్స్, జిఎస్టీ రావడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్. బిఫోర్ మనకి మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, వాటన్నిటి తీసేసి సింప్లిఫైడ్గా చేశారు. ఈజీ కంప్లైంట్స్, ఎక్కడైనా ఎర్రర్స్ ఉన్నా, ఎవరైనా ఇల్లీగల్గా బిజినెస్లు చేసినా అలాంటి వాళ్ళని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఎవరు కూడా కరెక్ట్గా చేస్తున్నారు లేదా అని తెలుస్తుంది. తర్వాత ప్రమోటింగ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్. ఇంకా మన ఇండియాలో ట్రేడింగ్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది నార్మల్. తర్వాత స్ప్యూరింగ్ ఎకనామిక్ గ్రోత్, దీనివల్ల ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. లీగల్గా బిజినెస్ చేయడం, ఇల్లీగల్గా ఎవరు ఆ రూట్ వెళ్ళకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి జిఎస్టీ రావడం వల్ల. సో ప్రీవియస్ మనకి ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూడండి. సెంట్రల్ ట్యాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీఈ, సర్ఛార్జ్ సెస్, సివిడి అండ్ ఎస్ఏడి ఇవన్నీ ఉన్నాయి. స్టేట్ ట్యాక్స్ కింద వ్యాట్, సిఎస్టీ, పర్చేస్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్ఛార్జ్ సెస్, ఎంట్రీ ట్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తీసేశారు ఇప్పుడు. ఇవన్నీ తీసేశారంటే అంటే బయటికి తీసేసినట్టే ఉంటాయి, కానీ వీటన్నిటిని మిక్స్ చేసి మనకి ఎన్ని ట్యాక్స్లు పెట్టారు, ఎన్ని కాంపోనెంట్స్ పెట్టారు అనేది చూద్దాం. కాంపోనెంట్స్ ఆర్ ట్యాక్సెస్ 3 రకాలు: సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, హెచ్జిఎస్టీ అంటే స్టేట్స్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్తాం. సార్ ఈ ట్యాక్సెస్ ఎప్పుడు పడతాయి సార్ అంటే, మనకి సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అంటే విత్ ఇన్ ద స్టేట్, అంటే ఏపీలోనే పర్చేజ్ చేసి ఏపీలోనే సేల్ చేస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. అదే తెలంగాణ నుంచి పర్చేజ్ చేసిన, తమిళనాడుకి సేల్ చేసిన, కర్ణాటక నుంచి పర్చేజ్ చేసిన, గుజరాత్కి సేల్ చేసిన, అప్పుడు ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఎందుకంటే అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం, అదర్ స్టేట్కే సేల్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, అది గమనించాలి. చూడండి, సిజిఎస్టీ కింద ఏం ట్యాక్సెస్ కలిపారు. ఓకే, సో ఎక్సైజ్ డ్యూటీ, ఏడీఈ, సర్వీస్ ట్యాక్స్, సర్ఛార్జ్ అండ్ సెస్ ఇవన్నీ మిక్స్ చేసి సిజిఎస్టీలో కలిపారు. హెచ్జిఎస్టీ కింద ఏం కలిపారు, వ్యాట్, పర్చేస్ ట్యాక్స్, సర్ఛార్జ్ అండ్ సెస్, ఎంట్రీ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్ ఇవన్నీ మిక్స్ చేసి హెచ్జిఎస్టీ కింద కలిపారు. ఐజిఎస్టీ కింద ఏం కలిపారు, సిఎస్టీ, సివిడి అండ్ ఎస్ఏడి ఇవన్నీ మిక్స్ చేసి ఐజిఎస్టీ కింద కలిపారు. ఇలా అనమాట. ఇలా ఈ 3 ట్యాక్స్లలో ఆ మల్టిపుల్ ట్యాక్సెస్ని మిక్స్ చేసి దీంట్లో కలిపేయడం జరిగింది. అది ప్రాసెస్. ఎగ్జాంపుల్ చూడండి, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ 2 ఆంధ్ర, చార్జ్ ఆఫ్ ట్యాక్స్, ఇంట్రాస్టేట్, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. నెక్స్ట్ వన్, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్. లొకేషన్ ఆఫ్ సేల్ ఆంధ్ర, ప్లేస్ ఆఫ్ సేల్ తెలంగాణ.
పంజాబ్ ట్యాక్స్, ఇంటర్ స్టేట్ ఐజిఎస్టీ ట్యాక్స్, ఇలా ఇది అదర్ స్టేట్. తర్వాత జిఎస్టిఎన్ స్ట్రక్చర్. యాక్చువల్గా జిఎస్టీ నెంబర్ అనేది 15 డిజిట్స్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం. ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్, రిమైనింగ్ 10 డిజిట్స్ పాన్ నెంబర్. 1 అనేది అది ఎంటిటీ, జెడ్ అనేది డిఫాల్ట్, లాస్ట్లో చెక్ సమ్ డిజిట్ అనేది న్యూమరికల్ ఉండొచ్చు, ఆల్ఫాబెట్ అని ఉండొచ్చు. ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్ అనమాట. అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి 29 రాష్ట్రాలు తర్వాత లక్షద్వీపులతో కలిపితే మనకి 37 నెంబర్ వరకు వస్తుంది. 01 అంటే జమ్మూ కాశ్మీర్, ఓకే, 07 అంటే ఢిల్లీ, 37 అంటే ఆంధ్రప్రదేశ్, 36 అంటే తెలంగాణ, 29 అంటే కర్ణాటక, 33 అంటే తమిళనాడు. ఇట్లా ఒక్కొక్క స్టేట్కి 2 డిజిట్స్ నెంబర్ సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేస్తుంది. ఓకే, తర్వాత కొత్తగా కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనకి బేసిక్ కంపెనీ డీటెయిల్స్, నేమ్, అడ్రస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టిన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్, ఇవన్నీ ఉండాల్సిందే కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాలి అంటే కంపెనీకి. తర్వాత హెచ్ఎస్ఎన్ నెంబర్ అంటే ఏంటి? హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ కల్చర్. మన ఇండియాలో మ్యాక్సిమం 1600 ఐటమ్స్ ఉన్నాయి. ఆ 1600 ఐటమ్స్కి గాను సో ఏ సెక్టార్కి ఎన్ని డిజిట్స్ నెంబర్ పెట్టాలనేది సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేసింది. క్లాత్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్, ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్, ఓకే. సో తర్వాత మనకి వెజిటేబుల్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్, అట్లా గవర్నమెంట్ అలాట్ చేసి ఉంటుంది, ఓకే. సో తర్వాత జిఎస్టీ రేట్స్ ఎన్ని స్లాబ్స్ ఉన్నాయి ఇండియాలో అంటే 0%, 5%, 12%, 18, 28. ఈ 5%లోనే గవర్నమెంట్ ఆ 1600 ఐటమ్స్ని ఇంక్లూడ్ చేసి ఉంటుంది, ఏది కూడా ఎక్స్ట్రా ఉండదు. చూడండి ఆ 5 స్లాబ్స్లో ఇది పాత ఫోటో, కొన్ని అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. 28 to 18కి వస్తాయి, 18 to 12కి వస్తాయి, 12 to 5కి వస్తాయి, 5 to 0కి పోతాయి. ఎగ్జామ్ట్ అంటే 0%, ఎగ్జామ్ట్ అంటే 0%. సో దీంట్లో చూడండి ఎగ్స్, కర్డ్, మిల్క్, పన్నీర్, న్యాచురల్ హనీ, బేషన్, ప్రసాదం, కామన్ సాల్ట్, ఇవన్నీ 0%. 5% కింద షుగర్, టీ, న్యూస్ ప్రింట్, అంబ్రిల్లా, ప్యాక్డ్ పన్నీర్, ఫుడ్ ఫర్ బేబీస్. ఇవి 12% కింద బట్టర్, గీ, మొబైల్స్, ఆల్మండ్స్, కోకోనట్ వాటర్, ఇవన్నీ వస్తాయి. 18 కింద సోప్స్, హెయిర్ ఆయిల్, జామ్స్, సోప్స్, ఐరన్ అండ్ స్టీల్, ఇవన్నీ వస్తాయి. 28 కింద మనకి సో ఇవన్నీ లగ్జరీ గుడ్స్, సో లైక్ మేకప్, ఫైర్ వర్క్స్, తర్వాత పర్ఫ్యూమ్స్, పాన్ మసాలా, సిమెంట్, ఇవన్నీ 28% కిందకి వస్తాయి. ట్యాక్స్ రేట్ స్ట్రక్చర్ మనకి చూడండి దీంట్లో కొన్ని అడిషనల్ కూడా ఉంటాయి. ఏంటివి? 0% ఎసెన్షియల్ ఐటమ్స్ ఇంక్లూడింగ్ ఫుడ్ ఐటమ్స్ కొన్ని 0 రేటెడ్. మెరిట్ రేట్, స్టాండర్డ్ రేట్ అని ఉంటాయి 5% కింద. దిస్ ఇంక్లూడ్స్ కామన్లీ యూజ్డ్ ఐటమ్స్, రెగ్యులర్గా మనం యూజ్ చేసేవి. స్టాండర్డ్ రేట్స్ 12%, దీంట్లో 12 ఉంటాయి, కొన్ని 18 ఉంటాయి. దిస్ ఇంక్లూడింగ్స్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, ఏవైతే ఫాస్ట్గా కన్జ్యూమర్ గుడ్స్ మూవ్ అవుతూ ఉంటాయో మార్కెట్లో అవి కొన్ని 12 ఉంటాయి, కొన్ని 18 ఉంటాయి. డిమెరిట్ రేట్ లగ్జరీ వస్తువులు, లగ్జరీ కార్, టొబాకో, ఏరేటెడ్ డ్రింక్స్, ఇవి 28% కిందకి వస్తాయి. అడిషనల్ సెస్ 1% నుంచి 25% వరకు అడిషనల్ సెస్ లగ్జరీ గుడ్స్ని యాడ్ చేస్తారు. ఎందుకంటే హీరోలు, హీరోయిన్స్, పొలిటీషియన్స్ వేరే కంట్రీస్ నుంచి వెహికల్స్ని ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేస్తూ ఉంటారు. తర్వాత ఆర్టికల్స్ అవుట్ సైడ్ జిఎస్టీ రేట్ స్లాబ్ 0.25% నుంచి 3% వరకు. 0.25% ఇంక్లూడ్స్ సెమీ ప్రీసియస్ స్టోన్ అండ్ 3% ఇంక్లూడ్స్ జ్యువెలరీ, వీటి మీద ఉంటుందన్నమాట, ఓకే. సో అది మార్కెట్లో ఎలాంటి టైప్ ఆఫ్ డీలర్స్ ఉంటారు అంటే మనకి 4 టైప్స్ ఉంటారు. ఒకరు రెగ్యులర్ డీలర్స్, మరొకరు కంపోజిషన్ డీలర్స్, మరొకరు అన్రిజిస్టర్డ్ డీలర్స్, మరొకరు కన్సూమర్స్. రెగ్యులర్ డీలర్స్ అంటే ఎవరు అంటే వీరు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు, మంత్లీ పే చేస్తారు. మంత్లీ రెగ్యులర్ డీలర్స్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు.
కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు రెగ్యులర్గా. కాంపోజిషన్ అంటే ఎవరు? వీరు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయరు, వీళ్ళు రెగ్యులర్గా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయరు, సంవత్సరానికి 1% మాత్రమే పే చేస్తారు. ఓకే, ఎందుకంటే వీరు రిస్క్ తీసుకోరు. బట్ రెగ్యులర్ డీలర్స్ రిస్క్ తీసుకుంటారు, గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు. రిజిస్ట్రేషన్ థ్రెషోల్డ్ లిమిట్ చూడండి. రెగ్యులర్ డీలర్స్, స్పెషల్ కేటగిరీ స్టేట్స్, అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సిడ్స్ 20 lakhs. బిఫోర్ మనకి 20 lakhs ఉంది. రెస్ట్ ఆఫ్ ఇండియా అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సిడ్స్ 40 lakhs. సో మనకి కొన్ని స్టేట్స్ ఉన్నాయి. ఈ స్టేట్స్ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్. ఇవన్నీ ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియాస్ కాదు, ఇక్కడ బిజినెస్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కొన్ని ఇవి స్పెషల్ కేటగిరీ కిందకి ఇచ్చారు. అక్కడ 20 lakhs ఎనఫ్. అదే రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవి బాగా బిజినెస్ ఏరియాలు, వీళ్ళకి 20 lakhs ఇచ్చారు. బిఫోర్ మనకి టర్న్ ఓవర్ 20 lakhs ఉండింది, తర్వాత 40 lakhs చేశారు. తర్వాత కాంపోజిషన్ ముందు 75 lakhs ఉంది, తర్వాత 1.5 crore చేశారు కాంపోజిషన్కి. జిఎస్టీ రిటర్న్స్. జిఎస్టీఆర్ 1 అంటే సేల్స్, జిఎస్టీఆర్ 3B అంటే పర్చేజ్ సేల్స్, జిఎస్టీఆర్ 9 అంటే యాన్యువల్ టర్న్ ఓవర్. జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 3B వరకు మనం చేయొచ్చు రియల్ టైంలో నేర్చుకొని. జిఎస్టీఆర్ 9 అనేది కంపల్సరీగా అది ఆడిటర్లు కానీ సిఎల్ కానీ చేస్తారు. జిఎస్టీ ట్యాక్స్ పేమెంట్, మోడ్స్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. సో జిఎస్టీ 1 అంటే మనకి మ్యాక్సిమం 11వ తారీఖు లోపల జిఎస్టీ 1 అనేది మనం అప్లోడ్ చేయాలి సేల్స్. జిఎస్టీ 3B వచ్చేసి 15 నుంచి 20 మధ్యలో జిఎస్టీ 3B గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి. నువ్వు పేమెంట్ అనేది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఏ విధంగా అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి, మోడ్స్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. జిఎస్టీ 1 ఇలా షో చేస్తుంది రిపోర్ట్స్, సేల్స్ రిపోర్ట్స్. జిఎస్టీ 3B, జిఎస్టీ నన్. తర్వాత ట్యాక్స్ ఇన్వాయిసెస్, బిల్ ఆఫ్ సప్లై, ట్యాక్స్ ఇన్వాయిస్. ఇది జిఎస్టీ అంటే ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది. ఇంకా మీకు మెటీరియల్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీకు ఒకసారి వాటిని ఒకసారి చూసి చదువుకోవచ్చు. ఓకే, అర్థమైందమ్మా? థియరీ అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీవన్? థియరీ అర్థమైందండి? సార్ అర్థమైంది, కానీ సెంట్రల్ ట్యాక్స్ లో మీరు సివిడి అండ్ ఎస్ఐడి అని చెప్పారు కదా, అవి ఒకసారి చెప్తారా? అవి ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో లేవు, నో నీడ్. ఓకే ఓకే సార్. అవన్నీ లేవు, అవన్నీ మిక్స్ చేసి కదా. అంటే స్పెషల్ అడిషనల్ డ్యూటీ, కాంట్రవెల్లింగ్ డ్యూటీ అంటారు, అంటే ఫారెన్ కంట్రీస్తో చేసే బిజినెసెస్ సంబంధించి అనమాట. అవన్నీ అట్లా చాలామందికి రకరకాల ట్యాక్స్లు ఉంటే కొందరికి అర్థం అవ్వలేదు. ఓకే, ఎవరైతే ఆ సెక్టర్ బిజినెసెస్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ ట్యాక్సెస్ మీద ఉండింటాయి. కానీ అందుకే ఇట్లా మల్టిపుల్ ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నాయని తీసేసి అన్ని మిక్స్ చేసి మనకు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ ఎన్ని రకాల ట్యాక్స్లు ఉన్నా ఆ మూడిట్లోనే మిక్స్ చేసేసారు. ఆ మూడు అయితే అందరికీ అర్థమైపోతాయి, అలా సపరేట్గా లేకుండా. ఓకే సార్. అవి వ్యాట్లో ఉన్నప్పుడు ఉన్నాయి. సో టోటల్గా మనకి 18 ట్యాక్స్లు ఉంటాయి కట్టేటి. దాంట్లో జిఎస్టీ 1 అంటే సేల్స్, జిఎస్టీ 3B అంటే పర్చేస్ అండ్ సేల్స్, అండ్ యాన్యువల్ టర్న్ ఓవర్ వచ్చేసి మీకు మెటీరియల్లో ఉంటుంది, చూసుకోండి ఒకసారి. టోటల్గా 18 ఉంటాయి. ఇవన్నీ సిఎల్ చేస్తారు. అదే సార్, మీరు ఇచ్చిన బుక్ లో కూడా ఉన్నాయి. స్టేట్ కోడ్స్ ఉంటాయి, దాంట్లో మ్యాటర్ ఉంటాయి, ఒకసారి చదువుకోండి. అబ్రివేషన్స్ కూడా ఉంటాయి. ఓకే, డన్. టాలీ కనపడుతుందా? పేజీ నెంబర్ 86 ఓపెన్ చేయండి. పేజీ నెంబర్ 86.
టాలీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. Yes, sir. సార్ కనపడుతుంది. చూడండి, Yes, sir. నెక్స్ట్ వచ్చేసి మనకి లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ప్రాబ్లం ఏంటంటే విత్ ఇన్ ద స్టేట్, అంటే ఆంధ్రాలోనే పర్చేజ్ చేసి ఆంధ్రాలోనే సేల్ చేస్తే ఎలా అనేది ఈ ప్రాబ్లం. ఒక్కొక్క 8 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క ఫార్మాట్, అంటే ఒక్కొక్క ఫీచర్ దాంట్లో యాడ్ అయి ఉంటుంది. ఓకే, మీరు రియల్ టైంలో జిఎస్టీ అయితే కనుక అడ్రస్ అవన్నీ ఇచ్చుకోవాలి. రియల్ టైంలో గుర్తుపెట్టుకోండి మాత్రమే. ఇంకా ఫైనాన్స్ ఇయర్ కామన్. ఈ రోజు నుంచి మనకి జిఎస్టీ ఆప్షన్ వేసి పెడతాం. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నువ్వు పెట్టండి. ఆ తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఎస్ ఆంధ్రప్రదేశ్. అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్రప్రదేశ్ మీ కంపెనీ, తెలంగాణ అంటే తెలంగాణ, కర్ణాటక అయితే కర్ణాటక, తమిళనాడు అయితే తమిళనాడు పెట్టుకోండి. ఓకేనా, కంపల్సరీ ఉండాలి. తర్వాత రెగ్యులరా, కాంపోజిషనా, రెగ్యులరా, సెజ్జా అని ఉంటుంది. ఓకే, రెగ్యులర్ అయితే రెగ్యులర్ పెట్టుకోండి. తర్వాత జిఎస్టీ మీకు అక్కడ ఇచ్చాను చూడండి, లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ పక్కనే జిఎస్టీ నెంబర్ ఇచ్చాను కదా, ఆ జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇచ్చుకోండి. ABCDE 6734 A1Z5. మీరు మంత్లీనా క్వార్టర్లీనా గవర్నమెంట్ ట్యాక్స్ పే చేసేది? మంత్లీ అయితే మంత్లీ, క్వార్టర్లీ అయితే క్వార్టర్లీ. బ్యాక్ వస్తే క్రియేట్ అనదర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ ఫర్ ది కంపెనీ. సో మనకి టాలీ ప్రైమ్ 3.0.1లో కంపెనీ ఒకటే, కానీ మల్టిపుల్ బ్రాంచెస్కి మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ క్రియేషన్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది. ఆ ఎంట్రీస్, ఆ జిఎస్టీ నెంబర్స్ కూడా ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీస్ ఇచ్చారు, మనం ఫర్దర్ క్లాస్లో చెప్పుకున్నాం. ప్రజెంట్ నో నీడ్. ఇక్కడ సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్, ఈ ఆప్షన్ వేసి పెడితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీ కంపెనీలో ఒకే పర్సంటేజ్ గల ఐటమ్ ఉంది అనుకోండి, మీరు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు, ఎస్ఎస్ఎన్ నెంబర్ ఇవ్వచ్చు. అలా కాదు 5 రకాల ట్యాక్స్లు ఉన్నాయనుకో, 5%, 12, 18, 28, 0, అప్పుడు ఇక్కడ సెట్ కాదు. ఓకే, సో అందుకోసం ఈ ఆప్షన్ క్లాస్లో చెప్పుకుంటాం. నో పెట్టండి, నో. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వర్చర్ టేక్స్ కామన్గా ఉంటాయి. ఓకే, క్రియేట్ లెడ్జెస్. చూడండి, ఫస్ట్ ఏముంది మనకి క్యాపిటల్, క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఏముంది ఎస్బీఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ వచ్చేసి పర్చేస్ అకౌంట్స్. ఇప్పటి నుంచి ఇక్కడ పర్చేజ్ కింద అండర్లో గూడ్స్ అని పెట్టుకోవాలి, గూడ్స్. నెక్స్ట్ అర్జున్ ఏజెన్సీ, క్రియేటర్స్. రియల్ టైంలో వారి యొక్క అడ్రస్ అవన్నీ ఇక్కడ ఇచ్చుకోవాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ డూప్లికేట్ అడ్రస్ ఇస్తున్నాం. సో వారికి కూడా జిఎస్టీ నెంబర్ ఉంటుంది. కాంపోజిషనా, రెగ్యులరా, అన్రిజిస్టర్డ్ కన్సూమర్ అని ఉంటుంది. అక్కడ జిఎస్టీ నెంబర్ ఉంది కదా, కాబట్టి రెగ్యులర్. ఓకే, వాళ్ళు చెప్తారు మీకు కాంపోజిషనా ఏంటనేసి. సేల్స్కు సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ కుమార్ మర్చెంట్స్, డూప్లికేట్ అడ్రస్ ఇస్తున్నాను. రిజిస్టర్ నెంబర్
7894A1Z5. Next, CGST, duties and taxes, type of duty and tax GST, tax type CGST. Next, GST, duties and taxes GST, CGST and UTGST. తర్వాత ఇంకేమున్నాయి, రెంట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సో నెక్స్ట్ వచ్చేసి డిస్కౌంట్ రిసీవ్డ్, డైరెక్ట్ ఇన్కమ్, నెక్స్ట్ టెలిఫోన్ చార్జెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. లెడ్జెస్ అన్ని మనం క్రియేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ యూనిట్స్. సో ఏమున్నాయి ఇక్కడ, ఫస్ట్ బీటీ. చూడండి, మీరు నిన్నటి ప్రాబ్లమ్స్ వర్క్ చేసేటప్పుడు యూనిట్ క్వాంటిటీ కోడ్ రాలేదు. ఎప్పుడైతే జిఎస్టీలోకి వచ్చారో ఆ ఫీచర్ ఇక్కడికి వచ్చేస్తుంది, యూక్యూసి. ఓకే, బీటీ అంటే ఏంటి, బాటిల్స్. BTL. నెక్స్ట్ బిఎక్స్ అంటే బాక్సెస్. తర్వాత ఎన్ఓఎస్ అంటే నంబర్స్. తర్వాత పీసీ అంటే పీసెస్. ప్రీ డిఫైన్డ్గా టాలీ ఇచ్చేస్తుంది, మనం ఊరికే సెలెక్ట్ చేసుకోవాలి అంతే. నెక్స్ట్ స్టాక్ సమ్మరీ. చూడండి, బూస్ట్ ఏం తీసుకోవాలి, బీటీ. చూడండి, హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఏసి డీటెయిల్స్ యాజ్ ఫర్ కంపెనీ స్టాక్ గ్రూప్. మీరు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ కానీ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ కూడా హెచ్ఎస్ఎన్ నెంబరు ట్యాక్స్ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. అది యాజ్ పర్ కంపెనీ. స్పెసిఫిక్ డీటెయిల్స్ హియర్ అంటే ప్రజెంట్ ఈ ఐటెంకి హెచ్ఎస్ఎన్ నెంబర్ కానీ పర్సంటేజ్ కానీ ఏమి ఇవ్వాలి ఆన్ ద స్పాట్ అనేది స్పెసిఫిక్ డీటెయిల్స్ హియర్ అంటారు. ఇంకా యూజ్ జిఎస్టీ క్లాసిఫికేషన్ అనేది ఇది నో నీడ్. ఓకే, ఇది ఎందుకు ఉపయోగపడదు. ఇక హెచ్ఎస్ఎన్ నెంబర్ 1901, సేమ్ డిస్క్రిప్షన్ అన్న బూస్ట్. ఇది కూడా యాజ్ పర్ కంపెనీ స్టాక్ గ్రూప్. స్పెసిఫిక్ డీటెయిల్స్ హియర్. సో ట్యాక్సిబుల్లా, ఎగ్జామ్టా, నిల్ రేటెడా, నాన్ జిఎస్టీ అని అడుగుతుంది. సో ఎగ్జామ్టెడ్ అంటే 0%, నిల్ రేటెడ్ కూడా సంథింగ్ 0% కిందకి వస్తుంది. నాన్ జిఎస్టీ అంటే ఆల్కహాల్, తర్వాత పెట్రోల్, ఇవన్నీ నాన్ జిఎస్టీ కిందకి వస్తాయి. అవి కూడా ఫర్దర్లో ట్యాక్స్ కూడా పడతాయి వాటి మీద కూడా. పర్సంటేజ్ ఎంత, 5%. ఆటోమేటిక్గా 2.5 అదే తీసుకుంటుంది. నెక్స్ట్ హార్లిక్స్. ఎక్స్. బోర్న్విటా. పర్సంటేజ్ 18%. నెక్స్ట్ కాంప్లైన్. ఈసీ 7845. ఈ విధంగా
ఎన్ని ఐటమ్స్ ఉన్నా 100 రకాల ఐటమ్స్ ఉన్నా ఇదే విధంగా క్రియేట్ చేసుకోవాలి. తర్వాత వోచర్స్లోకి రండి. ఫస్ట్ ఏముంది ఇక్కడ రిసిప్ట్ క్యాపిటల్, అమౌంట్ ఎంత 9 lakhs. నెక్స్ట్ కాంట్రా, సో 3 lakhs. ఎస్బీఐ బ్యాంక్ డినామినేషన్స్ కూడా ఇక్కడ మనకు షో చేస్తుంది. నెక్స్ట్ పర్చేజ్, సో అర్జున్ ఏజెన్సీ. పోస్ట్ 100, 300. తర్వాత హార్లిక్స్ 200, 230. తర్వాత బోర్న్విటా 300, 400. తర్వాత కాంప్లైన్ 400, 150. టోటల్గా 2,56,000కి మనం పర్చేజ్ చేసాం. వాటి కింద ఆ 2,56,000 అమౌంట్ ఏదైతే ఉందో దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. సిజిఎస్టీ, జిఎస్టీ. ట్యాక్సిబుల్ వాల్యూ 30,000, 46,000, 1,20,000, 60,000 ఉంది. ఈ ట్యాక్సిబుల్ వాల్యూస్ మీద ఆ ఐటమ్స్కి ఉన్న స్లాబ్స్ ప్రకారంగా 5%, 12, 18, 28 ఎంత ట్యాక్స్ పడింది అనేది చూడాలి అంటే రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్ సెంటర్, ఆల్ట్ F1 చూడండి. సో బూస్ట్ వచ్చేసి 30,000 ట్యాక్సిబుల్ వాల్యూ, అంటే ట్యాక్స్ ఎంత, అది 5%, అంటే 1,500 ట్యాక్స్ పడింది. 2.5, 2.5 అంటే 750 ట్యాక్స్ బైఫర్గేట్ చేసుకుంది. తర్వాత 12% అంటే 46,000, దాని మీద 5,520 రూపాయలు ట్యాక్స్ పడింది, అంటే 12%, 2760, 2760. తర్వాత 1,20,000, దాని మీద 18% ట్యాక్స్, అంటే 26,600. దాంట్లో 10,800, 10,800 ట్యాక్స్ పడింది, ఆఫ్. తర్వాత 60,000, 60,000 మీద 16,800 ట్యాక్స్ పడింది, 14. మొత్తం కలిపితే 45,420 రూపాయలు ట్యాక్స్ పడింది. ఈ 45,420 రూపాయలని బై 2 చేసామంటే బయటికి సిజిఎస్టీ, జిఎస్టీ ఎంత వచ్చింది? 22,710, 22,710 వచ్చింది. టోటల్ కలిపితే 2,56,000కి ట్యాక్స్తో కలిపితే 3,14,20 రూపాయలు ట్యాక్స్ పడింది. ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టీ ఈవే బిల్ డీటెయిల్స్, ఇక్కడ 50,000 దాటిందంటే ఈవే బిల్ అడుగుతుంది సేల్స్లో. ఓకే, ఇది వేసి పెట్టామంటే ఇలా ఆప్షన్స్ చూపిస్తుంది, బట్ ఇక్కడ నో నీడ్. ఇంకా ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సేల్ చేస్తాం మార్కెట్లో. కుమార్ మర్చెంట్స్, బూస్ట్ 100లో 80 సేల్స్ చేస్తున్నాం, 350. బోర్న్విటా 1,53,500కి మనం సేల్ చేస్తాం. దాని కింద ట్యాక్స్ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఇక్కడ సేల్స్లో మనకి 50,000 పైన దాటిందంటే బిల్లు ఆటోమేటిక్గా ఈవే బిల్ ఇవ్వమని అడుగుతుంది. బట్ ఇక్కడ ఎవరు తీయరు, మ్యాక్సిమం వే బిల్ పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్లో వెళ్ళి తీస్తారు ఈవే బిల్. తర్వాత చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ డెబ్టర్. సో డెబ్టర్ అంటే ఎవరు వస్తారు? కుమార్. సో 1,79,000 మనం సేల్ చేసాం, బట్ వాళ్ళు ఇచ్చింది మనకి 30,000. సో చెక్ అంటే బ్యాంక్.
నెక్స్ట్ క్యాష్ పే టు క్రెడిటర్ పేమెంట్ అర్జున్ ఏజెన్సీ 20,000. నెక్స్ట్ పేమెంట్ రెంట్ 15,000. క్యాష్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ 20,000. రిఫండ్ ఛార్జెస్ 5,000. ఇలా ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్ వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఓకే, ప్రాఫిట్ మనకి 25,000 వచ్చింది. తర్వాత స్టాక్ సమ్మరీలోకి వెళ్ళి F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డిస్ప్లే మోర్ డాష్బోర్డ్లోకి వెళ్తే అన్ని రిపోర్ట్స్ ఒకే చోట కనబడతాయి. కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, సో మనకి బ్యాంక్ బ్యాలెన్స్, క్యాష్ బ్యాలెన్స్, తర్వాత మనకి ఇన్వెంటరీ డీటెయిల్స్, ఇవన్నీ కూడా ఒకే చోట మనకు ఐడెంటిఫై చేస్తాయి. ఆ తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, GSTR1 అంటే సేల్స్. ఇక్కడ మనకు యాక్చువల్గా షో చేస్తాయి B2B, B2C. ఎందుకు షో చేయలేదు? మనకు GST నెంబర్లు అనేది డూప్లికేట్ నెంబర్లు, మనం ఒరిజినల్ ఇవ్వలేదు కాబట్టి వీటిని అన్సర్టెన్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఒరిజినల్ కాకపోతే ఇలా షో చేస్తాయి. GST రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఆఫ్ ది కంపెనీ ఆర్ ఇన్వాలిడ్ ఆర్ నాట్ స్పెసిఫైడ్. ఇవి ఒరిజినల్ కాదు అని చెప్తుంది. GSTR1 అంటే సేల్స్, GSTR3B అంటే పర్చేజ్ సేల్స్. ఇది క్లిక్ చేస్తే ఫార్మాట్ ఒకలా మారుతుంది. తర్వాత అకౌంట్ బుక్స్, సేల్స్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా ఇలా షో చేస్తుంది. బ్యాలెన్స్ షీట్. సో రైట్ సైడ్స్ అన్ని అసెట్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్స్ అన్ని లయబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు నా అకౌంట్స్ చూపిస్తాను చూడండి. మోర్ రిపోర్ట్స్, GST రిపోర్ట్స్, GSTR1 చూడండి. ఇది ఫిబ్రవరి మంత్ సంబంధించి నా బిజినెస్ జరిగిన ఇన్కమ్ అనుకోండి. 22,000 ట్యాక్సబుల్ అమౌంట్ 22,135.99 IGST. ఇక్కడ చూడండి, బిజినెస్ టు సి అంటే స్మాల్ బిజినెస్ కాబట్టి నాది స్మాల్. B2B అంటే నాకు GST నెంబర్ ఉంటుంది, వాళ్ళకి GST నెంబర్ ఉంటుంది, అది B2B. అది B2C అంటే నాకు GST నెంబర్ ఉంటుంది కానీ వాళ్ళకు GST నెంబర్ ఉండదు. అది ట్యాక్సబుల్ అమౌంట్ IGST, CGST, HGST ట్యాక్స్ అమౌంట్. సో ఈ 3 అమౌంట్లు కలిపితే మనకి ఈ అమౌంట్ వస్తుంది. ఈ పైన అమౌంట్ ఈ అమౌంట్ కలిపితే ఈ అమౌంట్ వస్తుంది. అది ఇది GSTR1. GSTR3B. ఇది క్లిక్ చేస్తే నీట్గా ఏది ఎంత పర్సెంట్ అనేది కూడా చూపిస్తుంది. ఇది GSTR3B పర్చేజ్ సేల్స్. ఒరిజినల్ అకౌంట్స్ ఇలా ఉంటాయి టోటల్గా. ఇదంతా CAలు, ఆడిటర్లు వాళ్ళు చూస్తారు. బట్ మనకి మినిమం వాట్ ఈజ్ వాట్ అనేది తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాము. విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేసినప్పుడు ఎలా అనేది ఈ యొక్క కాన్సెప్ట్. ఓకే, క్లియర్? అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా గైస్? Clear, sir.
మిగతా వాళ్ళకి అర్థమైందండి? Yes, యా, sir. ఈ విధంగా చేయాలి. సో టుమారో అది నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఏంటంటే మనకి జస్ట్ ఐజిఎస్టీ ఇచ్చింది. ఐజిఎస్టీ అంటే ఏంటి? అదర్ స్టేట్. ఓకే, ఎలా మిగతాటన్నీ మీకు తెలుసు, జస్ట్ ఐజిఎస్టీ ఒకటి చూడండి. నేను ఓచర్లోకి వెళ్తున్నా, డైరెక్ట్గా చేస్తున్నా, పర్చేజ్లోకి వెళ్తున్నా. ఇది ఒరిజినల్ పద్ధతి ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ పర్సన్ ఎవరు ఉన్నారు? పల్లవి కంప్యూటర్ స్టోర్, హైదరాబాద్. ఆల్ టు సి పల్లవి కంప్యూటర్ స్టోర్. చూడండి, ఆన్ ద స్పాట్ ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తున్నాను. సండ్రీ క్రియేటర్స్, రియల్ టైంలో అడ్రస్ ఉంటుంది. ఇక్కడ ఏం తీసుకోవాలి? స్టేట్ హైదరాబాద్ అన్నాడు. ఆంధ్రప్రదేశ్ తీసి తెలంగాణ పెట్టాలి. తెలంగాణ. జిఎస్ నెంబర్ 36. మీరంతా టైప్ చేసుకోండి, నేను జస్ట్ 36 ఇచ్చాను. ఇక పర్చేజ్ తీసుకోవాలా, పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలా? ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ ఎంత, అదర్ స్టేట్ పర్చేజ్ ఎంత సపరేట్గా కావాలి అంటే మనం పర్చేజ్ అనేది అడిషనల్గా ఇంకొకటి క్రియేట్ చేసుకోవాలి, మరొకటి క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఆల్ టు సి పర్చేజ్ ఐజిఎస్టీ అంటే పర్చేజ్ అకౌంట్స్ తీసుకోవాలి. ఇక్కడ ఐటమ్స్ చూడండి, ఆల్ టు సి హెచ్పి అల్ట్రా గ్రూప్ ఉంది కదా, డెస్క్టాప్స్ అని, ఆల్ టు సి. అన్ని ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తున్నా. ఎన్ఓఎస్ నెంబర్స్, హెచ్ఎస్ఐ నెంబర్ 8471 ఎంత? 28%. చూడండి, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేసా. రేటు 13,000. ఆల్ టు సి. నెక్స్ట్ డెల్ అల్ట్రా షార్ప్ డెస్క్టాప్స్ నెంబర్స్ హెచ్ఎస్ఎన్ %. సో 60 29,000. Let's see Asus. $8473. 17,000. నెక్స్ట్ వచ్చేసి లెనోవా. మీరు పూర్తిగా టైప్ చేసుకోండి. ఇక్కడ డెస్క్టాప్ కాదు, ఆల్ టు సి. ఏముంది ఇక్కడ? ల్యాప్టాప్స్. $8474. ఎంత? 18. సో 150. రేట్ వచ్చేసి 59,000. ఆల్ టు సి యాపిల్. సో 8475 అలాగా మీరు ఇచ్చుకోవాలి. 100,000. ఇలా టోటల్గా 1,62,00,000కి మనం పర్చేజ్ చేసాం. దాని కింద ట్యాక్స్ ఏముంది? ఐజిఎస్టీ, ఆల్ టు సి. పైదంతా ఐటమ్ స్పేస్, కిందికి వస్తే లెడ్జర్ స్పేస్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఐజిఎస్టీ.
ఇలా ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఇది అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఎలా అనేది మీరు కొత్త కంపెనీ క్రియేట్ చేసి దాంట్లో చేయండి. నేను దీంట్లోనే జస్ట్ చూపిస్తున్నాను. నెక్స్ట్ సేల్స్ ఆల్ట్ సి పర్సనల్ ఇక్కడ జిలాన్ ట్రేడర్స్ అంటే డెప్టర్స్. ఏం తీసుకోవాలి? బెంగళూరు అంటే కర్ణాటక, బెంగళూరు అంటే బెంగళూరు తీసుకోకూడదు, కర్ణాటక 29 మీరు పూర్తిగా టైప్ చేసుకోండి. సేల్స్ తీసుకోవాలన్నా సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలన్నా సేల్స్ ఐజిఎస్టీ ఆల్ట్ సి సేల్స్ అకౌంట్స్ అసెస్ దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఇలా వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసిన వేరే రాష్ట్రానికి సేల్ చేసినా ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. రిమైనింగ్ అన్ని కామనే. మీకు పర్చేజ్ సేల్స్ ఎలా చేయాలనేది అది కామన్. ఓకే, అవి రెండు చేయండి. టుమారో మిగతా డిస్కస్ చేద్దాం. ఓకేనమ్మా? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్?